తమ బిడ్డను పోలీసులే చంపేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఏలూరు జిల్లా తంగెళ్లమూడిలో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి. ఏలూరు సిసిఎస్ పోలీసులు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన. ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో మృతుడు యశ్వంత్ను గత 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు 3 రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి సిసిఎస్ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని బాధిత బంధువులు ఆరోపణ. పోలీసులు దాడి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని తల్లి ఆరోపణ. 3 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుపుతున్న బంధువులు కొట్టు ఎక్కడ పడేసారు నా కొడుకు ఎంత మాట నా కొడుకు బాబాయ్ మా బుక్ ఎంత అందంగా వచ్చి మా పోదు నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు చూడండి చూడు నా కొడుకు మధ్యాహ్నం కోర్టు దగ్గరికి నా కొడుకు తప్పు చేస్తే చెప్పాలి పిల్లలు ఏమో ఆడిచేస్తారా నా బిడ్డ పడుకున్నట్టే ఉన్నాడా ఎంత తప్పులు కూడా తప్పు చేస్తా నా కొడుకమ్మా చంపేశారు నా కొడుకుని. సిసిఎస్ఎస్లే చంపేశారు నా కొడుకుని. 3 రోజులు స్టేషన్ తిరుగుతుంటే చూపించరా నా కొడుకుని, చూపించలేదు. మోహం కూడా చూపించలేదు. అన్నం పెడతాం అన్నారు, 3 రోజులు చూపించాలి. ఈ రోజు నా కొడుకు బాడీ పడుకుంది అక్కడ. దీనికి ఎవరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? అంటే ఎంత డిపార్ట్మెంట్? నా కొడుకుని మర్డర్ చేశాడా? ఒక అమ్మాయిని రేపు చేశాడా? ఒక తల్లిదండ్రులు వస్తే చూపించరా మొహం చూపించకుండా అరికాలు కోటింగ్ కొట్టి చంపేసి ఈ రోజున బాడీని పడుకోబెడతారా?